హాయ్ 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 అందరికి హాయ్. SSMB29 మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త కొత్త రికార్డులని సెట్ చేసేదానికైతే రెడీ అవుతుంది. షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఇప్పటికైతే మనకి రెండు షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఒకటి వచ్చి హైదరాబాద్ లో జరిగింది, ఇంకొకటి వచ్చి ఒడిశాలో అయితే జరిగింది. అలాగే మూవీ అయితే భారీ బడ్జెట్ తో అయితే వస్తుంది. ఇప్పటి వరకు మనకు వినపడే న్యూస్ ఏంటంటే 1000 కోట్లతో అయితే సినిమా అయితే తీస్తున్నారంట. ఇంత జరుగుతా ఉన్నా గానీ మనకైతే రాజమౌళి గారి దగ్గర నుంచి ఏ అనౌన్స్మెంట్ గానీ మూవీ స్టార్ట్ చేశామనే న్యూస్ గానీ ఏదైతే మనకైతే వినపడటం లేదు. కానీ వచ్చిన లీకేజీలతోనే అభిమానులు అయితే ఆనందపడతారు. ఈ మధ్యనే చాలా అయితే వచ్చినాయి లీకేజ్ అయితే. అప్పటి నుంచి రాజమౌళి గారు అయితే సెక్యూరిటీని టైట్ చేసేసారు. మొత్తం అంతా చాలా ఫుల్ సెక్యూరిటీగా అయితే జరుగుతుంది షూటింగ్ అంతా. ఇప్పుడైతే మనకి దగ్గరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కానివ్వండి అవన్నీ అయితే ఇచ్చేస్తారంట. అలాగే ఇంకొకటి వినపడేది ఏంటంటే మనకైతే ప్రెస్ మీట్ ఉండకపోవచ్చు, ఒక 2 నిమిషాల వీడియో అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారు అనే న్యూస్ కూడా వినపడుతుంది. చూద్దాం మరి ప్రెస్ మీట్ పెడతారా లేదంటే 2 నిమిషాల వీడియో అనేది రిలీజ్ చేస్తారా అన్నది. అది వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇంకొక విషయం, ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయితే అవుతుంది. అసలు అదేంటంటే మనకి ఫస్ట్ నుంచి వినపడేదే సినిమా అయితే పార్ట్ 2 పార్ట్ 1 రెండు రకాలుగా ఉండబోతుంది అనేది. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటది అనే న్యూస్ అయితే బాగా వినపడుతుంది. ఇప్పుడు ఏమంటే ఈ సినిమాకి పార్ట్ 2 అనేది అయితే ఉండదంట, పార్ట్ 1 లోనే సినిమా అంతా అయిపోతుందంట. ఏమో చూడాలా ఎలా చేస్తారా ఏమనేది అయితే రాజమౌళి గారికే తెలియాలి. అది షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేస్తారంట. మనకైతే చాలా భిన్నానే వస్తుందనే న్యూస్ కూడా బాగా వినపడుతుంది. మరి చూడాలా వీటన్నిటికీ క్లారిటీ వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటా ఉందాం. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ ముందుకైతే తీసుకొని వస్తానే ఉంటాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంత వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.